बीआरएस का जन्म तेलंगाना के पुनर्निर्माण के लिए हुआ था। प्रदेश को विकास से विश्व मानचित्र पर स्थापित करने वाले केसीआर हम चुनाव के लिए नहीं, जनता के कल्याण के लिए काम करते हैं। बीआरएस पार्टी का स्थापना दिवस माननीय पूर्व मंत्री सिंगी रेड्डी निरंजन रेड्डी बीआरएस पार्टी की स्थापना दिवस समारोह जिला पार्टी कार्यालय में भव्य रूप से आयोजित किया गया। पार्टी के झंडे का अनावरण करने के बाद प्रेस कॉन्फ्रेंस में बोलते हुए पूर्व मंत्री निरंजन रेड्डी ధన్యవంతమైనటువంటి తెలంగాణ పౌర సమాజ జీవితం నిర్మాణం అయ్యేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అంటే ఇది ఒక రకంగా నిరంతర ప్రక్రియ. మనం ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలతో పోటీ కాదు వాళ్ళ తెలంగాణకు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన తెలంగాణ సమాజాన్ని నిలపడమే ఈ తెలంగాణ ఉద్యమ సంస్థగా ప్రారంభమైన టీఆర్ఎస్ ఇవాళ నేటి బీఆర్ఎస్ యొక్క కర్తవ్యం. లక్ష్యం అది మాకు. ఒక టర్మ్ పరిపాలన, 2 టర్ముల పరిపాలన, అపోజిషన్ ఇది కాదు లక్ష్యం. ఈరోజు మనకు ఉండేటువంటి వనరులు నిజాం కాలంలోనే నిజాంలో ఏలుబడి నాటికే దక్కన్ పీఠభూమిలో ఉండేటువంటి వనరులని చాలా దురదృష్టితో ఆనాటి నిజాం ప్రభువులు అంచనా వేసి ఒక శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ దక్కన్ భూమి హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, హైదరాబాద్ సంస్థానం అభివృద్ధి చెందాలని భిన్న రంగాలలో వాళ్ళ అభివృద్ధి నమూనాను ప్రపంచం ముందు పెట్టినారు. ఆనాడు నిజాం సంస్థానంలో జరిగినటువంటి అభివృద్ధి భారతదేశంలో ఈ కే రాష్ట్రంలో జరగలే. ఇది చరిత్ర. నిజాంకు ఉన్నటువంటి సొంత సైన్యం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో సైన్యం ఏది రైల్వేల కంటే ముందు నిజాం రైల్వేల ఆలోచన చేసింది. భారతదేశంలో ఏ రాజులు తలపెట్టినటువంటి విధంగా సాగునీటి ప్రాజెక్టులను నిజాం తలపెట్టింది. ఏ రాష్ట్రంలో కూడా స్వతంత్రానికి ముందు నిజాం కట్టినటువంటి విధంగా ఒక నిజాం సాగరో, ఒక ఏమంటారు హుసేన్ సాగరో, హిమాయత్ సాగరో, ఉస్మాన్ సాగరో, మూసీ ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు ఇటువంటివి ఏవి కూడా స్వతంత్రానికి పూర్వం భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఏ రాజులు కట్టలే. ఇది గమనించాలి మనం. అంటే తెలంగాణ పీఠభూమికి, దక్కన్ పీఠభూమికి ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని కొన్ని వందల ఏళ్ల క్రితమే అంచనా వేసి ముందు చూపుతో భిన్న రంగాలలో అభివృద్ధి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను ఆనాటి నిజాం ప్రభుత్వం ప్రారంభించింది. చాలా మటుకు ముందుకు తీసుకొని పోయింది. అందుకే మనకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, ఆర్ట్స్ కళాశాల కానీ, ఉస్మానియా మెడికల్ కళాశాల కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు కానీ, అటు ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా. आज की खबरों में बस इतना ही। देखते रहिए TTN News 24। नमस्कार।